రైట్. ఇక ఈ పెద్ద మనిషి కథ ఏందో చెప్పాలి. మీ అందరికీ తెలుసు కదా, రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కుమారుడికి సంబంధించిన పంచాయతీ. ఈ విషయంలో అందరూ చాలా క్లారిటీగా నేను చెప్పే విషయం, రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గంలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఈ తెలంగాణలో నెంబర్ 2 నేనే అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు ఆ పదవి నుంచి రాజీనామా చేయించరు? వీరి యొక్క కుమారుడు ఇంతకు ముందుకే వాచీల ఆ విషయంలో దొరికిండు. ఆ తర్వాత ఒకసారి ఈడీ రైట్స్ జరిగినప్పుడు మరి ఆ ఈడీ రైట్స్కు సంబంధించి కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైట్స్ జరిగినాయి, ఇగో ఇంత పలానా అమౌంట్ దొరికింది, పలానా పత్రాలు దొరికినాయి, పలానా బంగారం దొరికింది, పలానా అకౌంట్లు దొరికినాయి అని భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈడీ ప్రెస్ మీట్ పెట్టకుండా చెప్పకుండా వెళ్ళిపోయిన ఘటన. ఇక మూడోది, ఇక సార్ వాళ్ళ కొడుకు ఏంటంటే, మా నాయన మంత్రి రాబాయి ఎవరేం చేస్తారు, బౌన్సర్లను పట్టుకపోతా వ్యవస్థ నా చేతులు ఉన్నది అన్నీ. మరి వాళ్ళ కొడుకుని ఇప్పటి వరకు అరెస్టు చేసిలా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓకే అరెస్టు చేసి రిమాండ్ పంపించిండా? అదే అక్కడ సామాన్యుడు ఉంటే మేము కూడా పోయి పొద్దుగాల గుడిసెలేస్తాం, మీరు ఏం చేస్తారు అంటున్నా. అధికారం ఉన్నోడికి బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఇంకొక న్యాయం అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. దీనికి రాష్ట్రానికి సంబంధించిన గౌరవ డీజీపీ గారు ఏమన్నా సమాధానం చెప్తారా సార్? ఆయన పేరేం పేరు ఉండే, సజ్జనారట. అదేంది ఐబొమ్మ రవిని అరెస్టు చేసినప్పుడు సినీ ప్రముఖులు వారు ఎవరో శుద్ధపూసలు అన్నట్టు వాళ్ళని కూకొని ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ఈ పంచాయతీ ఏందో దీంట్లో చూడకపోతే ఎన్కౌంటర్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని పబ్లిసిటీ చేయించుకుంటారు కదా, ఈ పంచాయతీ ఏందో చూడకపోతే రాజకీయ నాయకుల రంగు బయట పెట్టకపోతే, భూమాఫియాను బెదిరియకపోతే, తెలంగాణలో డ్రగ్స్ ఏరులై పారుతుంది, దాని సంగతి ఏంది? మొన్న చాంద్రాయన్ గుట్ట కింద ఆటోలా వాళ్ళు ఇద్దరు ఎట్లా యువకులు చనిపోయారు, డోస్ ఎక్కువై చనిపోయారు, దాని గురించి ఎక్కడి నుండి దొరుకుతుంది, దాని సంగతి ఏంది? పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం కాదు, పనితనంలో మారాలి మనం.